హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్ అండ్ ట్రస్టింగ్ మీ. ఎందుకంటే చాలామంది జాబ్స్ అప్లై చేస్తున్నారు, రిటర్న్ మెయిల్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు. సో థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ ట్రస్టింగ్ మీ. సో చాలామంది అడుగుతున్నదకి ఏంటి అంటే పొజిషన్స్ వచ్చేసరికి జావా, పైథాన్, HTML, CSS, జావా స్క్రిప్ట్ మీద కూడా అడుగుతున్నారు. సో నేను రీసెర్చ్ చేసేసి ఇప్పుడు కొన్ని పొజిషన్స్ అనేది ఐడెంటిఫై చేశాను. సో దాటిని నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏ స్కిల్స్ మీద జాబ్స్ అనేవి కావాలో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ట్రై చేస్తాను నాకున్న రిసోర్సెస్ని వాడి. సో ఈరోజు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ క్యాప్జెమినీ నుండి యాక్టివ్లో ఉందండి. సో దీనికి కావాల్సిన స్కిల్ సెట్ అండ్ లొకేషన్, ప్యాకేజ్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ అన్నీ డిస్కస్ మనం చేద్దాం. సో ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే సో పొజిషన్ వచ్చేసరికి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అండ్ రిఫరెన్స్ కోడ్ వచ్చేసరికి 288737. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా ఉంటే క్యాప్జెమినీలో సో ఈ రిఫరెన్స్ కోడ్ యూజ్ చేసేసి వాళ్ళని రిఫర్ చేయమని చెప్పండి, ఈ రిఫరెన్స్ కోడ్. సో మీకు అది ఇంకా యూజ్ఫుల్ అవుతుంది, తొందరగా షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూకి కాల్ వచ్చే విధంగా ఉంటుంది. సో అది హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకో వే. సో ఇది మనకు 17th July రోజు పోస్ట్ చేశారండి. ఇప్పుడు యాక్టివ్లో రన్నింగ్ అడుగుతుంది. ఇది ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ లెవెల్ అండి ఇది వచ్చేసరికి. సో జాబ్ డిస్క్రిప్షన్లో ఏంటంటే డెవలప్మెంట్, మెయింటెనెన్స్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అండ్ అప్లికేషన్ మీద వర్క్ చేయడం, దాని యొక్క మెయింటెనెన్స్ చేయడం అండ్ ఆప్టిమైజేషన్ చేయడం. సో ఇది కంప్లీట్గా వర్క్ ఏంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ మీద. సో ఇక్కడ అనలైజ్ చేయాలి, సాల్వ్ చేయాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రాబ్లమ్స్. సో అన్ని డెవలప్మెంట్ అప్లికేషన్స్ మీదనే వర్క్ అవుతుంటాయి, రీసెర్చ్, డిజైన్, డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ వచ్చేసరికి. సో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అంటే C++ అండ్ జావా స్క్రిప్ట్ అండ్ పైథాన్ కూడా అడుగుతున్నారు. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో ప్రొఫెషనల్ కమ్యూనిటీ ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లెవెల్ సపోర్ట్ ఉంటుంది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిల్డ్ స్కిల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిసిప్లిన్. సో ఇక్కడ మనకు ఏంటి అంటే ఈ రోల్కి అయితే ఖచ్చితంగా కోడింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరం. ఎవరైతే బేసిక్ లెవెల్ నుండి ప్రొఫెషనల్ వరకు ఉన్నారో సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఇది నన్ను అడిగిన వాళ్ళందరికీ ఇది హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పైథాన్ అండ్ జావా, C++, CSS మీద ఈ ప్రొఫైల్ అనే డిజైన్ ఉంది. సో మీరేం చేస్తారంటే ఇప్పుడు సో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు. సో దీంట్లో డెవలప్మెంట్, మెయింటెనెన్స్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ అప్లికేషన్. సో మీరేం చేయాలి, మీ రెజ్యూమ్లో డెవలప్మెంట్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ రీసెర్చ్, డిజైనింగ్ ఇలాంటి ప్రొఫెషనల్ వర్డ్స్ యూజ్ చేస్తూ మీ జాబ్ సమ్మరీని డిస్క్రైబ్ చేసుకోండి. ఈవెన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే. సో ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా నేను ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ రెజ్యూమ్ చూశాను. సో దాంట్లో ఏంటంటే సింగిల్ వర్డ్ 2 lines చూసారు. సో అలా ఉంటే కూడా సమ్ టైమ్ మనకి డిస్టర్బెన్స్ అని వస్తుంది, ఎందుకంటే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ అనేటివి ఖచ్చితంగా మనకు ఆ రెజ్యూమ్లో కనిపించాలి. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదని కాదు, అక్కడ ఏంటంటే మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీరు చేసిన డెవలప్మెంట్స్, మీరు చేసిన మెయింటెనెన్స్ అండ్ వాటి యొక్క కీస్ వాల్యూస్ మీరు వాడుకొని రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి పక్కా. సో ఆ రెజ్యూమ్ ఇప్పుడు నాకు ఫార్వర్డ్ చేశారు వాళ్ళు. సో నేను దాన్ని చూసి నేను చెప్తున్నాను, నేనేం మెన్షన్ చేయట్లేదు. సో నాకు డైలీ ప్రొఫైల్స్ వస్తున్నాయి. సో నేను చెప్తున్నాను, ఎందుకంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఆ మెయిన్ ఏరియాలోనే మనం కరెక్ట్గా లేకపోతే మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వదు. సో నేను రికమెండ్ చేస్తుంది ఏంటంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు స్కిల్ సెట్ ఉండి అది మీరు షార్ట్ లిస్ట్ అవ్వకపోతే అది అంత టైం వేస్ట్. సో మీరేంటంటే మీ రెజ్యూమ్ని మంచిగా ప్రిపేర్ చేసుకోండి అప్లై చేసే ముందు. సో ఎవరన్నా మీకు తెలిసిన క్యాండిడేట్స్ ఉంటే రెఫరల్ చేయించుకోండి, ఇంకా తొందరగా మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అయిపోద్ది. ఓకే, దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ కొన్ని ఏంటంటే ఇప్పుడు మనకు రిక్వైర్డ్ స్కిల్స్ అనేవి మెన్షన్ చేయరు ఇక్కడ. సో నేను ఈ డెవలప్మెంట్ సైడ్లో ఉన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంటుంది కాబట్టి సో నేను చెప్తున్నాను పైథాన్, జావా స్క్రిప్ట్, CSS. సో దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్ స్కిల్స్ ఫర్ దిస్ జాబ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ లెవెల్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఇంకా. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనకి ఎంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలని కూడా మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసరికి ప్రొఫెషనల్స్ అని ఇచ్చారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఫ్రెషర్స్ ఎవరైనా ఉన్నా కూడా ట్రై చేయండి, నాట్ అన్ ఇష్యూ. స్కిల్ సెట్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్
సో మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, ఎవరికైనా యూస్ఫుల్ అవుద్ది ఈ వీడియో. అండ్ అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గైస్. లేట్ చేయకుండా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.